వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. డేంజర్లో శ్రీశైలం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు జల విద్యుత్తు అలాగే జీవనాడి అయినటువంటి శ్రీశైలం డ్యాంకు ప్లంజ్ పోల్ ఏర్పడ్డది. ఎప్పుడైతే గేట్ల ముందు భాగంలో నీళ్లు వరద వచ్చినప్పుడు 2009లో పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు ఆ వరద నీటిని తాటుకోలేక గేట్ల ముందు ఏదైతే ఉన్నదో ప్లంజ్ పోల్ ఏర్పడింది. అది 130 అడుగుల డెప్త్లోకి వెళ్ళింది. 130 అడుగుల డెప్తే కాకుండా 400 అడుగుల వెడల్పు, అంటే దర్దాపుగా 400 అడుగులు అంటే దర్దాపుగా 1/2 కిలోమీటర్ అంతా. అంటే శ్రీశైలం డ్యామ్ పొడవు ఎంత ఉన్నదో దర్దాపుగా అంటే అప్రాక్సిమేట్లీ అంతవరకు ఒక వెడల్పుగా ఒక నీటి గొయ్య పెద్ద ఏర్పడ్డది. దీని ద్వారా ఆ నీళ్ళు ఎప్పుడైతే గేట్లు విడిచిపెట్టిన సమయంలో నీళ్ళ వరద తాకిడికి ఆ గొంతు ఇంకా మరికొంత గొయ్యిగా ఏర్పడుతున్నది. తద్వారా ఎప్పుడైతే ఈ వరద నీరు వస్తుందో ఆ నీరు తాకిడికి దానికి అస్సలకే ఎసరు పెట్టే విధంగా శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు ప్రమాద అంచున ఉంది. దానికి వీరు ఏమైనా చేశారా ప్రభుత్వాలు అంటే? నీరు విద్యుత్తు రెండు కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే తెలంగాణకు 900 మెగావాట్ల కరెంటు సరఫరా, అలాగే ఆంధ్రకు 770 మెగావాట్స్ ఏదైతే ఎలక్ట్రిక్ సంబంధించి ఉందో జల విద్యుత్తు మనకు వారి ఉత్పత్తి ద్వారా మనకు లభిస్తుంది. ప్రస్తుతం ఎండాకాలమైన సమయంలో శ్రీశైలం డ్యాంకు సంబంధించిన తాకిడి, వరద తాకిడి కానీ నీళ్ల తాకిడి ఎక్కువ లేనందువలన అడుగంటిపోయాయి. ఈ సమయంలోనే కనుక మనం సరి అయిన పద్ధతిలో అంటే గతంలో మన బాంబేలో ఎప్పుడైతే సముద్ర తీరాన ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకున్న దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేసి దానికి వరద తాకిడికి తట్టుకోవడానికి ఏదైతే మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ తాత్కాలికంగా ఆ ఏర్పాట్లు చేయకపోతే ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఇంకా పెను ప్రమాదం పొంచున్నది. కేవలం శ్రీశైలం డ్యామ్కే కాకుండా అక్కడైతే ఏ విద్యుత్తు కర్మాగారాలు ఉన్నాయో ఆ విద్యుత్తు కర్మాగారాలకు సైతం 750 మెగావాట్లు ఆంధ్రకు, 900 మెగావాట్లకు తెలంగాణకు సరఫరా చేసే విద్యుత్ కేంద్రాలకు కూడా పెనుమెప్పు వాటి ఉన్నది. దానికి తోడు ఆ వరద తాకిడికి నాగార్జున డ్యామ్కు కూడా పెద్ద ఎత్తున పెనుమెప్పు ఉన్నది. దీన్ని ప్రస్తుతం ఏదైతే ఉన్నది తెలంగాణ ప్రాంతంలో, నీటికి సంబంధించింది పారేదేమో ఆంధ్ర ప్రాంతంలో. దీనికి పూర్తిగా దానికి ఒక సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్నది. వారే దీనికి సరైన పద్ధతిలో మెయింటెనెన్స్ చేయాలి. మరి అది చేస్తున్నారా? ఇంతకుముందు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు అనేక మార్లు దీనికి సంబంధించిన వారు చెప్పడం 2009 నుంచి వెళ్ళి మీరు గమనించవచ్చు. 2009లో వచ్చిన వర్క తాకిడికి ఇప్పటి నుంచి వెళ్ళి ఆ గొయ్యి ఏదైతే ఉన్నదో అది ఇంకా వెడల్పుగా ఇంకా లోతుగా మారుతూనే ఉన్నది. ఇప్పటికే మనం ఎంత ప్రమాదకరంగా ఉన్నామో వీరు అంచనా వేయడానికి ఏదైతే చేసిన ఆ నివేదికను వీరు ఎందుకు పెనచెవిలో పెడుతున్నారు, దీని మీద సరైన పద్ధతిలో ఎందుకు స్పందించలేదు అనే విషయంపై మాట్లాడడానికి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే డేంజర్లో శ్రీశైలం. ఈ డేంజర్లో శ్రీశైలం అనే ఏదైతే ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నామో అందులో పాల్గొనడానికి మనతోటి ఈరోజు తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం రిటైర్డ్ ఇరిగేషన్ అధికారి అయినటువంటి దొంతుల లక్ష్మీనారాయణ గారు మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. నయనాల గోవర్ధన్ రెడ్డి గారు సామాజిక విశ్లేషకులు అలాగే రైటర్ కూడా, ప్రాజెక్టులపై విశ్లేషణ చేయడానికి మనతోటి ఈరోజు జూమ్ లింక్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సయ్యద్ ఇస్మాయిల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, శ్రీశైలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా మనతోటి లైన్లో జూమ్లో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. అలాగే విశ్లేషకులైనటువంటి సామాజిక విశ్లేషకులైనటువంటి మనకు కోటేశ్వరరావు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అదే సమయంలో కేవీ ప్రతాప్ గారు ప్రాణహిత పరిరక్షణ కన్వీనర్ ఏవైతే ఉన్నారో మనతోటి జూమ్ లైన్లో రెడీగా ఉన్నారు మాట్లాడండి. మొదటిగా మనం నయనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నయనాల గోవర్ధన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వరద తాకిడికి ఇంత పెద్ద గొయ్యి ఏర్పడి 2009 నుంచి వెళ్ళి మొదలైన ఈ కథ ఇప్పటి వరకు దానికి పరిష్కార మార్గం అనేది చూడాలి. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి ఈ విషయాన్ని? అయితే చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకి ఈ వందనాలు. ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ఈ చర్చ నిర్వహిస్తున్నటువంటి ఫోర్ సైడ్ టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రాజెక్టులు
నిర్మించేటటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వాన్ని వహిస్తున్నాయి. ఈ ఏదైతే మనకు ఈ ప్లంజ్ పూల్ గుంత పడిందో, అంటే ఇది మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఎందుకో. విషయం వినిస్తుందండి? హలో, లేదు సార్, జస్ట్ ఐఎమ్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ హియర్. ఒక్క నిమిషం, 1 సెకండ్. నేను మనదైతే బాగానే ఉంది సార్. ఓకే, అన్ని బాగానే. మ్యాక్సిమం అది ఏది బ్రేక్ అవుతుంది. ఒకవేళ కనుక ఇయర్ ఫోన్స్ మీరు యూజ్ చేస్తుంటే అంటే ఇయర్ ఫోన్స్ తీసేసి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి, బాగా వస్తుంది సార్. డైరెక్ట్ ఫోన్లోనే మాట. ఎస్ సార్, గో హెడ్. అయితే ఈ ఈ ప్లంజ్ పూల్ ఏదైతే ఉందో శ్రీశైలం డ్యామ్ లో, ఇది దాదాపు స్పిల్వే గేట్లు, అంటే ఆనకట్టలో నీళ్లు ఆగడానికి అవసరమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి కట్టడమైనటువంటి ముందు ఉండేటటువంటి స్పిల్వే, అంటే అడ్డుకట్టే సిమెంట్ తో కూడినటువంటి స్పిల్వే లాంటి అడ్డుకట్టే ఏదో, దాని పైనుంచి నీళ్లు భారీ వరద సందర్భంలో ఎత్తిపోసినటువంటి సమయంలో ఆ ముందు ఉండేటటువంటి సిమెంట్ భాగం అంతా కొట్టుకుపోయి అది చిట్ట చివరికి ప్రాజెక్టు పునాది ఎంతైతే ఉందో, ఆ ప్రాజెక్టు పునాది చిట్ట చివరికి లోతు ఎంతైతే ఉందో అంత లోతు ఈరోజు గుంత ఉంది, ఆ పెద్ద గొయ్యి ఉంది. ఇది గుంత గొయ్యి అనేటటువంటి చాలా సింపుల్ టర్మినాలజీలో, అత్యంత సామాన్య పదజాలంలో దీన్ని వర్ణించడానికి వీల్లేదు. ఇది మామూలు మనకు భూమి ఉన్నటువంటి చోట మనకు పొలాల్లో కానీ అక్కడ ఇక్కడ ఉండేటటువంటి గుంతలు కాదు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. శ్రీశైలం డ్యామ్ లో దాదాపు 2009 రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి కాలంలో శ్రీశైలం డ్యామ్ రైలింగ్ కూడా నీళ్ళు పోసాయి. అంటే దాదాపు ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ నీళ్లు వచ్చేసి రైలింగ్ స్పిల్వే గేట్ల పైన ఉండేటటువంటి రైలింగ్ మనుషులు పట్టుకొని నడవడానికి ఉపయోగంగా ఉండేటటువంటి రైలింగ్ ఏదో, ఆ రైలింగ్ పై నుంచి కూడా నీళ్లు పోసాయి. అంటే అలాంటి ఒక భయంకరమైనటువంటి వరదలను తట్టుకొని ఆ డ్యామ్ నిలబడింది. ఆ సమయంలో ఏమవుతుందంటే పైన అంత ఎత్తు నుంచి శ్రీశైలం కింద ఉండేటటువంటి స్పిల్వే కింద ఉండేటటువంటి ఆ సిమెంట్ భాగం ఏదైతే ఉందో దాని పూర్తి మట్టానికి, అంటే పూర్తి ఎత్తుకి మధ్య చాలా ఎత్తు ఉంటుంది. ఈ చాలా ఎత్తు నుంచి చాలా కిందకి నీళ్లు పోసేసరికి అక్కడ భారీ ఒత్తిడి ఏర్పడుతుంది. అంటే సుమారు 14 లక్షల క్యూసెక్లకు సరిపడినటువంటి డిజైన్ అది. ఆ రోజు 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. 28-30 లక్షల క్యూసెక్ల వరకు వరద వచ్చింది. 25 లక్షల క్యూసెక్లు దాటి అంత, అంటే దాదాపు అంత వరదని, 2 వరదని దాదాపు అది తట్టుకొని నిలబడింది. అంటే చాలా కీలకమైన ఆ డ్యామ్ ఎంత దృఢమైనటువంటి నిర్మాణంతో కట్టారో మనకు అర్థమవుతుంది. ఆ నీటి ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే చాలా ప్రపంచంలో ఏ యాంత్రిక శక్తికి కూడా లేనటువంటి ఒత్తిడి పైనుంచి నీళ్లు కిందికి పోసేటటువంటి సమయంలో ఉంటుంది. ఆ బలమైనటువంటి ఒత్తిడికి కింద ఉండేటటువంటి స్పిల్వే ముందు ఉండేటటువంటి అది దాదాపు అత్యంత లోతు వరకు కూడా వెళ్ళింది. ఈ రోజు దీనివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏంటి, మంచి చెడు ఏంటి అంటే, అత్యంత ఏ రోజైనా రేపు వర్షాకాలంలో అది గనక ఆ గుంటను గనక ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారం గనక దాని చాలా పూడ్చకపోతే, దాని ఎన్డిఎస్ఏ లాంటి ప్రముఖ, సిడబ్ల్యూసి లాంటి ప్రముఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో గనక దాన్ని కరెక్ట్ గా గనక పూర్తి స్థాయిలో దాన్ని బాగు చేయకపోతే మళ్ళీ భారీ ఎత్తున శ్రీశైలం వెనక వైపు వర్షాకాలం సమయంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగి గేట్లలోంచి నీళ్లు వదిలేటువంటి సమయంలో
ప్రాజెక్టు అంటే పునాది అడుగు వరకు కూడా ఈ గుంత వెళ్ళింది కాబట్టి పునాది అడుగు నుంచి వెళ్ళి కూడా ప్రాజెక్టు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. పునాది అడుగు నుంచి వెళ్ళి కూడా ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే అలాంటి సమయంలో శ్రీశైలం డ్యామ్ లో సుమారు ఒక 215-20 టీఎంసీల వరకు ఉంటుంది. అది దాదాపు వరద వచ్చే సమయంలో భారీ వరద అంటే 2009 లాంటి వరద వచ్చే సమయంలో సుమారు 275 టీఎంసీల నీళ్లు ఉంటాయి. అలాంటి సమయంలో ఒక్క నిమిషం అండి గోవర్ధన్ గారు, ప్రతాప్ గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి. ప్రతాప్ గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్. గోవర్ధన్ గారు మాట్లాడుతున్నారు. గోవర్ధన్ గారి తర్వాత మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మీకు అవకాశం ఇచ్చే వరకు మీ ఫోన్ మ్యూట్ చేయండి ప్లీజ్. ప్రతాప్ గారు ఓకే రైట్ సార్. గోవర్ధన్ గారు వెళ్ళండి మాట్లాడండి. అయితే వర్షాకాలం సమయంలో వరదలు వచ్చేటటువంటి సమయంలో 2009ని ప్రామాణికంగా కనుక తీసుకుంటే ఇది దాదాపు కృష్ణా బేసిన్ లో ఒక 5-6 సంవత్సరాలకు ఒకసారి భారీ వరదలు వస్తాయి, ప్రతి సంవత్సరం కాకుండా. కాబట్టి ఈ భారీ వరదలు వచ్చేటటువంటి సమయంలో 220 టీఎంసీల నుంచి ఒక్కోసారి 250-270 టీఎంసీల వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టు వెళ్తుంది. అలాంటి సమయంలో ఈ భారీ గొయ్యి ఏదైతే ఉందో ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు పడ్డటువంటి భారీ గొయ్యి ఏదైతే ఉందో ఈ గొయ్యి అట్టడుగు చివరి వరకు ఉన్నటువంటి పునాది వరకు కూడా వెళ్ళింది. కాబట్టి ఆ నీళ్ల ఒత్తిడికి అంటే దానికి ఆ పునాది దగ్గర బలం లేకపోవడం వల్ల, గొయ్యి ఉండడం వల్ల ఆ పునాది మొత్తం దెబ్బతిని ప్రాజెక్టు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 270 టీఎంసీలు 220 టీఎంసీల నీళ్లు ఒకటేసారి వచ్చి నాగార్జున సాగర్ పైన పడుతుంది, తర్వాత పులిచింతల పైన పడతాయి, తర్వాత ఏది ప్రకాశం బ్యారేజ్ పైన పడుతుంది. అంటే అటు రాయలసీమ శ్రీశైలం నుంచి మొదలుకొని ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి మహబూబ్ నగరు, తర్వాత ఇటు కర్నూలు, దాంతో పాటు నల్గొండ జిల్లా, దాంతో పాటు ఇటు కృష్ణా బేసిన్, ఇటు ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి కృష్ణా బ్యారేజ్, పొడవుతుండేటువంటి గుంటూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అంటే ఇది ఆటం బాంబు కంటే కూడా చాలా శక్తివంతమైంది ఒక డ్యామ్ అనేది. దాన్ని సరిగ్గా కనుక నిర్వహించకపోతే అది అత్యంత ప్రమాదకరమైన విషయం. రైట్ సార్. ఓకే సార్, మనం ఒకసారి దొంతి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం రిటైర్ ఇంజనీర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. అలాగే కోటేశ్వరరావు గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి దొంతు లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, ప్రస్తుతం ఏదైతే మనం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే మనం చర్చించుకుంటున్నామో ఈ విషయంలో 143 అంటే గొయ్యి అక్కడ ఏర్పడ్డది. 400 అడుగులకు సంబంధించిన వెడల్పుగా ఆ గొయ్యి ప్రమాదం ఎట్లుంటుందంటే అణుబాంబు కన్నా ఎక్కువ ప్రమాదం అని మన నయనాల గోవర్ధన్ గారు చెప్తున్నారు. దీని విషయంలో ఆ దిగువ ఉన్న అన్ని ప్రాంతాలలో అన్ని కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దానికి కానీ పులిచింతల ప్రాజెక్ట్ కానీ, అలాగే ప్రకాశం బ్యారేజ్ కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ ప్రతి ఒక్కడికి ప్రమాదం పొంచి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వానికి 2009లో వచ్చిన ఒక అంత ఉత్పత్తి గల వరదతోని అంటే 14 లక్షల క్యూసెక్కులు వాటర్ను నిల్వహించే ఏదైతే 14 లక్షల క్యూసెక్కులు సంబంధించిన వాటర్ నిల్వ ఉంచే శ్రీశైలాన్ని దాదాపుగా 24 లక్షల క్యూసెక్కులు వచ్చాయంటే దానికే మనం అనుకోవచ్చు ఎంత పెద్ద ప్రమాదం ఉన్నదో. మనం ఊహిస్తేనే మనకు భయం లెక్క ఉన్నది. అలాంటి విషయంలో ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వహిస్తున్నారండి? దీని మీద మీరే ఎలా విశ్లేషిస్తారండి? సరే, మీకు ప్యానల్లో ఉన్నందరికి నమస్కారాలు, ప్రేక్షకులకు నమస్కారాలు. ఇది అణుబాంబుతో నేను పోల్చలేం, కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత, నిర్మాణం అయిన తర్వాత దాని ముందు భాగంలో అంటే వాటర్ ఫాల్ అంటే దాని స్కై లెవెల్ అంటారు, అంటే దాని యొక్క స్పిల్వే తర్వాత స్కై జంప్ తర్వాత కొంత దూరంలో అదొక గుంత ఏర్పడ్డది. దాన్ని మనం స్పంజ్ పూల్ గా పిలుస్తున్నాం. ఫ్లంజ్ పూల్ గా పిలుస్తున్నాం దాన్ని ఇప్పుడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అక్కడ కొంత ఆ ఫ్లంజ్ పూల్ లో ఏంటంటే రివర్ బెడ్ ఎప్పుడైనా కొంత లూజ్ ఉంటుంది. రివర్ బెడ్ లూజు అయికుంటా పైన మట్టి పోయిపోయి అదొక గుంతగా ఫ్లంజ్ పూల్ గా తయారైంది. అంటే వాటర్ హై జంప్ ఇక్కడ ఏంటంటే
ఏ డ్యామ్ కైనా స్కై జంప్ ఉంటది డౌన్ స్ట్రీమ్ లో. Exactly. వాటర్ వచ్చినప్పుడు స్కై జంప్ అవుతుంది. Yes. ఆ స్కై జంప్ ఆ జంప్ వాటర్ భూమి మీద కొడతాయి, నీళ్లు ఎస్ ఫోర్స్ గా నీళ్లు కొడతాయి. Yes. కొట్టినప్పుడు దాన్ని స్కవర్ లెవెల్ అంటారు, దాన్ని టేల్ వాటర్ లెవెల్ అంటారు మా ఇంజనీరింగ్ లాంగ్వేజ్ లో. ఓకే టేల్ వాటర్ లెవెల్, స్కవర్ లెవెల్ అంటారు. ఇక్కడ సమస్య ఎప్పుడు వస్తుందంటే దీనికి ఒకవేళ నాగార్జున సాగర్ లో ఎఫ్ఐఆర్ఎల్ లెవెల్ ఫుల్ లెవెల్ ఉన్నట్టుంటే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ నాగార్జున సాగర్ 590 లెవెల్. 590 లెవెల్ నాగార్జున సాగర్ లో ఫుల్ లెవెల్ ఉన్నప్పుడు ఆ నీళ్లు ఇక్కడ కమ్ముకొని వస్తున్నాయి ఈ డ్యామ్ డౌన్ లో. డ్యామ్ అంటే శ్రీశైలం డ్యామ్ కు నీళ్లు అంటే కమ్ముకొని ఉంటాయి అంటే వాటర్ కుషన్ ఏర్పడుతుంది. యా వాటర్ క్వశ్చన్ అంటే కొంత వాటర్ శ్రీశైలంలో ఒక నారాయణ సాగర్లో ఒక ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉన్నట్టుంటే ఆ లెవెల్ రివర్ లో ఇక్కడ వాటర్ క్వశ్చన్ ఏర్పడుతుంది. వాటర్ క్వశ్చన్ అంటే వాటర్ లెవెల్ ఉంటది, ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఎస్ అప్పుడు దానికంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే టేల్ వాటర్ లెవెల్ కొంత ఈ కుషన్ ఏర్పడితే దీనికేం ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఎప్పుడైతే నాగార్జున సాగర్ లో వాటర్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఉంటే ఇక్కడ కుషన్ మెయింటైన్ కాకపోతే వాటర్ కుషన్ అంటే కొంత వాటర్ లెవెల్ ఇక్కడ మెయింటైన్ లేకపోతే ఇక్కడ ఏమైతుందంటే ఇది స్కవర్ కు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటది. అయినా ఎట్లుందంటే శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ లెవెలే ఫౌండేషన్ లెవెల్ డీపెస్ట్ ఫౌండేషన్ లెవెల్ 380 feet అది. ఓకే 380 feet ఫౌండేషన్ లెవెల్. డ్యామ్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే 380 feet కన్స్ట్రక్షన్ డీపెస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ది శ్రీశైలం ప్రాజెక్ట్ లెవెల్ అది. ఓకే అయితే ఇక్కడ ఈ ప్లంజ్ పూల్ లెవెల్ ఎక్కడి వరకు పోయిందంటే 410 feet వరకు పోయింది. ఇది డీపెస్ట్ పాయింట్ ఆఫ్ ప్లంజ్ పూల్ లెవెల్ అంటే 380 నుంచి 410 అంటే ఇంచుమించు ఇంకా ఒక 30 feet డౌన్ లో ఉంది. అంటే శ్రీశైలం డ్యామ్ 380 డీపెస్ట్ పౌండ్ లెవెల్ అనుకుంటే డీపెస్ట్ పౌండ్ లెవెల్ నుంచి ఇది డీపెస్ట్ పాయింట్ ఆఫ్ ది ఈ గుంట అనుకుందాం, ప్లంజ్ పూల్ అనుకుందాం, ఏ గుంత మన భాషలో గుంతనే అందాం సార్, గుంతనే అందాం, ప్లంజ్ పూల్ లెవెల్ గుంత అందాం. ఈ గుంత డీపెస్ట్ పాయింట్ లెవెల్ 410 అంటే శ్రీశైలం ఫౌండేషన్ 380 డీపెస్ట్ దానికంటే ఇది 410 ఇంకా కొంత 20-30 feet డౌన్ లో ఇది ఫామ్ అయింది. అంటే ఇది అయినంత మాత్రాన ఇక్కడ స్టెబిలిటీకి ఇప్పుడు కూడా స్టెబిలిటీకి ఏం పెద్ద ప్రమాదం ఏం లేదు శ్రీశైలం డ్యామ్ స్టెబిలిటీకి. కాకుంటే ఫ్యూచర్ లో ఏమన్నా కాన్సిక్వెన్సెస్ రాకుండా దీన్ని ఏం చేయాలంటే ఆల్వేస్ ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఎప్పటికీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉండదు. ఎప్పుడు ఉంటుంది ఫుల్ రిజర్వాయర్ నిండితేనే ఫుల్ రిజర్వాయర్ ఇక్కడ వాటర్ కుషన్ అంటే కొంత వాటర్ కూడా ఫామ్ అవుతుంది. అది ఉండదు కాబట్టి అది కొన్ని తీసుకోవాల్సిన అవసరం. దీనికి ఇప్పుడు ఇనుబాంబు ఏం అవసరం లేదు. ఇప్పటికిప్పుడు ప్రమాదం ఏం లేదు శ్రీశైలం డ్యామ్ కు. పోగా ఇది ఇప్పుడు జాయింట్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఉంది కాబట్టి 2 రాష్ట్రాల మధ్య జాయింట్ ప్రాజెక్ట్ అయిపోయింది. కాబట్టి మొన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు విజిట్ చేసిరు, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ స్టడీ చేయడం లేదు ఎవరైనా, అది స్టడీ చేయాలి. స్టడీ చేయకుండా ఏం చేస్తారంటే డీపెస్ట్ ఫౌండేషన్ లెవెల్ అనేది వీళ్ళు తప్పు చూపిస్తారు, డీపెస్ట్ ఫౌండేషన్ లెవెల్ ఆఫ్ డ్యామ్ అనేది కూడా తప్పు చూపిస్తారు. డ్యామ్ యొక్క డిజైన్ ఒరిజినల్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ స్టడీ చేసి దానికి ఇప్పుడు ఉన్న ప్లంజిపుల్ ఈ గుంత లెవెల్ కు తేడా ఎంత ఉన్నది మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ రెమెడియల్ స్టెప్ ఏముందంటే రెమెడియల్ స్టెప్ అనేది ఇక్కడ 2 ఏమనుకుంటాం అంటే దీన్ని రెమెడియల్ ఏం చేయాలంటే గుంత ఊర్చుడు ఉంటది అంతే. గుంత ఊర్చుడు అంటే 500 కోట్లు 500-600 కోట్లు అవుతుంది అది ఇంచుమించు. ఎందుకంటే రఫ్ గా ఇక్కడ దాని యొక్క సిమెంట్ కాంక్రీట్ అంతా రాడ్స్ వేసి రీఎన్ఫోర్స్మెంట్ వేసి నింపాలంటే ఒక 500 కోట్లు అవుతుంది. దానికి ఇంకా ఏముందంటే ఇక్కడ వాటర్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి, కొంత వాటర్ లెవెల్ మెయింటైన్ కావాలంటే దీని డౌన్ లో ఒక 15 కిలోమీటర్ డౌన్ లో ఒక ఆనికట్ కట్టాలి. ఆనికట్ అంటే వియర్ అనుకో, ఆ ఆనికట్ నీళ్ళు ఎప్పటికీ మళ్ళీ వాటర్ క్వశ్చన్ ఉంటది ఇక్కడ దగ్గర. అది సింపుల్. అక్కడ ఆనికట్ ఒకవేళ ఇప్పుడు మనం శ్రీశైలం పోయేటప్పుడు తెలంగాణ నుంచి బ్రిడ్జ్ చూసినాం కదా, బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రోడ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మనం శ్రీశైలం పోతాం. ఆ రోడ్ బ్రిడ్జ్ డౌన్ లో ఒక ఆనికట్ కట్టాలి. ఆనికట్ అంటే వియర్ అంటారు, టెక్నికల్ లాంగ్వేజ్ లో ఆనికట్ అంటారు, ఏదైనా కానీ. అక్కడ వాటర్ కొంత హైట్ ఆపినట్టుంటే ఆ హైట్ లెవెల్ ఇక్కడ వచ్చేస్తుంది శ్రీశైలం డ్యామ్ దగ్గరికి, ఈ గుంత మీదకి వచ్చేస్తుంది. గుంత మీదకి వచ్చినప్పుడు ఇక్కడ టేల్ వాటర్ లెవెల్ వాటర్ జంప్ అవుతున్నప్పుడు వాటర్ కుషన్ ఉంటే దానికి ఏం ప్రమాదం ఉండదు, తగ్గదు, ప్రెషర్ ఉండదు. అంటే దాని మీద ఫౌండేషన్ లో ప్రెషర్ ఉండదు. వాటర్ క్వశ్చన్ ఏంటంటే ఫౌండేషన్ మీద వాటర్ ఎంత జంప్ అయినా కూడా ఈ టేల్ వాటర్ లెవెల్ స్కవర్ లెవెల్ కు ఎఫెక్ట్ రాదు. లేకుంటే ఏమైందంటే వాటర్ క్వశ్చన్ లేకపోతే స్కవర్ ఎక్కువ అవుతుంది. అంటే స్కవర్ లెవెల్ అంటే ఎక్కువ అవుతుంది. కోత అంటారు, స్కవర్ అంటే కోత ఆస్కారం ఎక్కువ ఉంటది. జంప్ అయినప్పుడు కోతకు ఆస్కారం ఎక్కువ ఉంటది. అయితే కోతకు ఆస్కారం లేకుండా
రెండు ఆల్టర్నేటివ్ ఏంటంటే దీన్ని ఫ్లంజ్ పూల్ అన్నా సిమెంట్ కాంక్రీట్ తో ఫిల్అప్ చేయాలి, ఆర్ అదర్వైజ్ దాని యొక్క కాస్ట్ చూసి ఫిల్అప్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, లేదా దాని డౌన్ లో ఒక ఆనికట్ లేదా వియర్ అనుకో, ఆనికట్ అనుకో, చెక్ డ్యామ్ అనుకో, ఏదైనా లాంగ్వేజ్ సామాన్య మానవుడు చెక్ డ్యామ్ అనుకుంటారు. దాని డౌన్ స్ట్రీమ్ లో ఒక ఆనికట్ కట్టినట్టు ఆ లెవెల్ ఎప్పటికీ ఇక్కడ వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఒక వాటర్ క్వశ్చన్ వాటర్ లెవెల్ మెయింటైన్ అయినప్పుడు దీనికి ఆ కవర్ డెప్త్ అంటే కోత ఆస్కారం తక్కువ వస్తుంది. కాబట్టి కోత తక్కువ ఉంటుంది. 2009 అంటే 2009 సెకండ్ ఫస్ట్ వీక్ లో హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది మనకు. దీని యొక్క డిశ్చార్జ్ ఫ్లడ్ అంతా డిశ్చార్జ్ పొద్దు అంటే 14 లక్షలే దీనిది శ్రీశైలం అప్పుడు డిజైన్ చేసిన డిశ్చార్జ్. వాళ్ళు కానీ అనువాద కారణం అప్పుడు కూడా తప్పే చేసారు వాళ్ళు. ఎందుకు తప్పు వచ్చిందంటే సడన్ గా అక్కడ వర్షాలు వచ్చినాయి కర్నూలులో. ఏంటంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండి శ్రీశైలంలో నీళ్లు ఎక్కువ రిజర్వ్ చేయమన్నాడు. ఆ రిజర్వ్ చేయకూడదు. తప్పు చేసినంటే వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ లో ఎప్పుడైనా డ్యాములు వెకేట్ చేయాలి. వెకేట్ చేయకుండా ఏం చేసినంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, మీరు వాటర్ లెవెల్ ఫుల్ మెయింటైన్ చేయండి. ఫుల్ మెయింటైన్ చేసినప్పుడు 2009 లో ఏమైందంటే ఇలా ఫుల్ లెవెల్ ఉన్నది వాటర్. సడన్ గా కర్నూలు మునిగిపోయేది హై ఫ్లడ్ వచ్చింది. కర్నూలు టౌన్ మునిగిపోయింది, మీకు అందరూ తెలిసింది. అప్పుడు 2009 లో అప్పుడు ఏంటంటే హైయెస్ట్ ఫ్లడ్ ఒక 25 lakhs 24-25 lakhs వచ్చింది. అంటే డబుల్ ది డిజైన్ కంటే డబుల్ ది డిజైన్ రీచ్ అయింది. అంటే ఒక స్టేజ్ లో డ్యామ్ ఓవర్ఫ్లోకు నీళ్ళు వచ్చేసినాయి. నీళ్లు డ్యామ్ ఓవర్ఫ్లో స్టేజ్ కి నీళ్ళు వచ్చినాయి. అయినా అప్పుడు డ్యామ్ స్టెబిలిటీకి ఏం కాలేదు. ఎందుకంటే డ్యామ్ ఆ టైంలో పాత కాలంలో కట్టింది కాబట్టి నాణ్యత ప్రమాణంగా అప్పటి నాణ్యత ప్రమాణ ఇంజనీర్లు ఉండే, అప్పుడు నిజాయితీ ఉండే. అప్పటి నిజాయితీ వేరు, ఇప్పటి నిజాయితీ వేరు. ఇక ఇప్పటి నిజాయితీ కాళేశ్వరం మనం చూసుకోవచ్చు, మేడిగడ్డ, ఇక అట్లే ఉంటాయి. అవి శ్రీరామ్ సార్ అయినా శ్రీశైలం అయినా నాగార్జున ఒక నిజాయితీ పీరియడ్ లో కట్టిండ్రు. అప్పటి ఇంజనీర్లు అప్పటి కమిట్మెంట్ వేరు. అప్పటి కమిట్మెంట్ ఇంజనీర్లు వాళ్ళు నాగార్జున అయినా శ్రీశైలంలో అయినా కమిట్మెంట్. దానికి ఇంకా ముందు పోతే నైజాం పీరియడ్ లో ఇంకా కమిట్మెంట్ ఇంజనీర్లు అప్పటి పాలన, అప్పటి కన్స్ట్రక్షన్ ఇప్పటికి కూడా మన చెక్కు చేదులుతాయి. ఇప్పుడు హిమాయత్ సార్ చూసినా 1920 హిమాయత్ సార్, ఉస్మాన్ సార్ గండిపేట, అవి చెక్కు చేదలే. ఇంకా చాలా ఉన్నాయి. నిజాం సార్ కూడా 1930 అవి చెక్కు చేదుతలేవు. అప్పటి కమిట్మెంట్ ఎక్కువ. తర్వాత కనీసం ఎర్లీ స్వాతంత్రం వచ్చిన టైంలో మనకు కమిట్మెంట్ ఉండే ఇంజనీర్లకు. ఇప్పుడైతే ఇక అంతా ఇక చెప్పాల్సిన పనే లేదు. కాళేశ్వరం. లక్ష్మీనారాయణ గారు ఒకసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గర కోటేశ్వర గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న శ్రీశైలం డ్యామ్ కు సంబంధించిన మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ విషయంలో ఇప్పుడు మన మిత్రుడు అయితే దంతు లక్ష్మీనారాయణ గారు ఏదైతే చెప్పారో అలాగే గోవర్ధన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అంటే లక్ష్మీనారాయణ గారు కొన్ని విభేదించినప్పటికీ ఇది అనుభవం అంత ప్రమాదం అయితే కాదు అని చెప్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే శ్రీశైలం డ్యామ్ లోతు ఎంత ఉన్నదో దానికన్నా ఎక్కువ లోతు ఇప్పుడు ఏర్పడ్డది. తద్వారా ఎప్పుడైతే వరద వచ్చిన తర్వాత ఆ వరద ఏదైతే ప్రెషర్గా నీళ్లు కొడుతుందో ఆ ప్రెషర్కు ఇంకా కొంచెం వెనక్కి నుంచి వెళ్ళి వెళ్తూనే ఉన్నాయి. ఆ గొంతు ఇంకా వెడల్పు అవుతుంది, ఇంకా వెనక్కి వెళ్ళి అది ఇంకా గొంతు ఏదైతే గొంత అనేది అయితే అంటున్నామో ఆ గొంత ఇంకా పెద్దగా ప్రమాదంగా మారుతుంది. ఈ ఈవెంట్లో మనం ఎందుకు దీనికి సంబంధించిన ఒక బాంబేలో ఎప్పుడైతే మనం కట్టామో ఒక టెట్రా ప్యాడ్ అని నిలుపుకున్నాం, ఎప్పుడైతే ఒక బాంబేలో మనం ఏం చేశామంటే వరద తాకిడికి అంటే ఆ సముద్రంలో ఎప్పుడైతే ఆ తాకిడికి తట్టుకోవాలంటే మనం టెట్రా ప్యాడ్ను కట్టించాం. మనం మిత్రులు చెప్తున్నారు ఒక చెక్ డ్యామ్ కట్టాలని. చెక్ డ్యామ్ మనం చెప్పుకున్నంత సులభంగా అయితే చెక్ డ్యామ్ను కట్టలేము. ఇప్పుడు టెట్రాప్యాడ్గా మనం ఏమన్నా తాత్కాలికంగా అక్కడ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి దానికి ఆ గుంత పూడ్చే విషయంలో కనుక చేస్తే తాత్కాలికంగా వచ్చే వరదను తట్టుకోవచ్చు, లేకపోతే పెను ప్రమాదం ఉన్నట్టు చెప్తున్నాం. ఈ విషయంలో జనవరులకు సంబంధించిన నేషనల్ జనవరులకు సంబంధించిన చాలా నివేదికలు అనిల్ కుమార్ గారు సమర్పించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంపై ఆది విశ్లేషకునిగా మీరేమంటారండి? ఇప్పుడు డ్యాములకు సంబంధించి నేనైతే సాంకేతిక నిపుణుని ఇంజనీరింగ్ కాదు కనుక కామన్ సెన్స్ తోటి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు యూ సార్. మన లక్ష్మీనారాయణ గారు లేకపోతే గోవర్ధన్ గారు చెప్పినటువంటి అంశాల్లో ప్రమాద తీవ్రత మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఇద్దరు చెప్పినటువంటిది ఏంటంటే ప్రమాదం అయితే ఉన్నది అనేటువంటిది చెప్పారు. అందుకని లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు దానికి ఉన్నటువంటి 2 పరిష్కార మార్గాల్లో గుంతలు పూడ్చడంతో పాటు కింద ఆనకట్ట కట్టడం అనేటువంటిది డెఫినెట్ గా వాటిని పరిశీలించాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైనా కానీ 2009లోనే ఇలాంటి సమస్య ఉన్నది, అది తర్వాత పెరుగుతూ వస్తుంది అని చెప్పినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కానీ లేకపోతే ఆ సంస్థ కానీ ఏం చేస్తూ ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఆ తర్వాత 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలను కానీ
కూర్చోబెట్టి దీనికి ఉన్నటువంటి మంచి చెడ్డలు ఇవి, దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది ఇంతవరకు పట్టించుకోలేదు అంటే మరి ఆ డ్యామ్ సేఫ్టీ సంస్థ యొక్క రెస్పాన్సిబిలిటీ లేదా దాని విశ్వసనీయత ఏమిటి అనేటువంటిది నా ప్రశ్న. రెండోది, ఇది 2009లోనే ఈ ప్రాబ్లమ్ని గుర్తించిన తర్వాత రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంవత్సరాల పాటు ఆయన ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో పోలవరం డ్యామ్ లో డయాఫ్రమ్ వాల్ గురించి చేసినంత రచ్చ కావచ్చు, అది దానికి ప్రాధాన్యత లేదని కాదు నా ఉద్దేశం. దాని మీద చూపుతున్నటువంటి శ్రద్ధ, అసలు ఆల్రెడీ కట్టినటువంటి డ్యామ్ కి వచ్చేటువంటి ప్రమాదాన్ని గురించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకొని ఇటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా అనేక డ్యాములు ఉన్నాయి పెద్ద పెద్ద నదుల మీద, వాటిని వాళ్ళు ఎట్లా పరిష్కరించారు, లేదు మనకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి సమస్య కనుక అయ్యేట్లయితే మనం దీన్ని ఎట్లా పరిష్కరించాలి, దీన్ని ఎంత వేగంగా పరిష్కరించాలి అనేటువంటి శ్రద్ధ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, దాన్ని నిర్వహణ బాధ్యతను చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టుగా కూడా లేదు, లేదనేటువంటిది నా అభిప్రాయం. లేదు, ఇప్పుడు నిర్లక్ష్యం కారణంతో అనూహ్యమైనటువంటి పరిణామాలు ఏవైనా జరిగేటువంటి నష్టం కంటే ఒకవేళ డ్యామ్ కూలిపోయినా, దిగువ డ్యాములు కూలిపోయినా, లేకపోతే ఇంకోటి అయినా కానీ మళ్ళా మన జన్మలో వాటిని మనం అదే స్థాయిలో పునర్నిర్మించేటువంటి శక్తి కానీ సత్తా కానీ మనకు ఉన్నదా? లేనప్పుడు ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకోవడానికి ఎందుకని శ్రద్ధ పెట్టడం లేదు? ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ తప్ప మరొకటి కాదు. ఒకవేళ నిజంగానే కొంతమంది చెప్తున్నట్టుగా, కొంతమంది ఇంజనీర్లు చెప్తున్నట్టుగా ఏం కాదు కానివ్వండి అంటే అదే చెప్పండి, ఏం కాదు, మేము భరోసా ఇస్తాం, మేము స్వర్గంలో ఉన్నా కానీ లేదా నరకంలో ఉన్నా కానీ మేము వచ్చి అప్పుడు రక్షిస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు లేదా వీళ్ళు చెప్పచ్చు. అందుకని డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నప్పుడు దాని మీద ఒక నిర్ధారణకు వచ్చి ఒక ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలా లేదా? ఎందుకు తీసుకోరు, దాని మీద ఎందుకని శ్రద్ధ పెట్టరు అనేటువంటి సమస్య. పోలవరం ఒక డయాఫ్రమ్ వాల్ గురించి ఎంత రచ్చ చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అది కూడా బాధ్యతే కాదంటలా, కానీ దాంతో పోలిస్తే లేదా దానికి అయ్యేటువంటి ఖర్చుతో పోలిస్తే మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు 500 కోట్లు కాబట్టి 1000 కోట్లు గుంతలు పూడ్చడానికి కావచ్చు, లేకపోతే ఆనకట్ట కట్టడానికి కావచ్చు. అదేమన్నా పెద్ద అమౌంట్? అది కొన్ని వేల కోట్లు పెట్టి పోలవరం కడుతున్నప్పుడు ఒక 1000 కాదు 2000 కోట్లు అవుతుంది శ్రీశైలం డ్యామ్ కి. ఏమన్నా నష్టమా? ఒక రాష్ట్రం కాకపోతే 2 రాష్ట్రాలు భరించాల్సి వస్తే 2 రాష్ట్రాలు భరించిన వాడిని, ఇద్దరికి ఉపయోగం కదా, నాగార్జున సాగర్ అయినా లేకపోతే ఇదైనా. అందుకని అలాంటి చొరవ, అలాంటి బాధ్యత అనేటువంటి కనపట్టలేదు అనేది ఒక జర్నలిస్ట్ గా నా అభిప్రాయం. రైట్ సార్. అదే విషయంపై సయ్యద్ ఇస్మాయిల్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సయ్యద్ ఇస్మాయిల్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 2009 నుంచి వెళ్ళి నిర్లక్ష్య వైఖరి వస్తూనే ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వమే కానీ, తెలుగుదేశం ప్రభుత్వమే కానీ, ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ ప్రజా సమస్యలు ఇచ్చిపెట్టి ప్రస్తుతం ఏదైతే పోలవరం ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కడుతున్నారు, అది కూడా 2026 ఏప్రిల్ వరకు కట్టిస్తామని చెప్తున్నారు. ఈ ఉన్న ప్రాజెక్టును కాపాడుండ్రా బాబోయ్ అని జనాలు మొత్తుకుంటున్నారు. పెను ప్రమాదం ఉన్నదండి. దీనికి సంబంధించిన కనీసం దాని మీద ఒక దృష్టి సారించి దానికి సరైన పద్ధతిలో మరమ్మతులు చేయండి, ఆ గొయ్యిని పూడ్చండి అని నివేదికలు సమర్పించిన కానీ ఎవరికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేదని మన విశ్లేషకులైనటువంటి కోటేశ్వరరావు గారు అంటున్నారు, జనార్దన్ గారు అంటున్నారు, గోవర్ధన్ గారు అంటున్నారు, అలాగే మనకు సంబంధించిన లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నది? కూటమి ప్రభుత్వం దీని మీద మీరు ఏమన్నా ఒత్తిడి తెచ్చి దీని మీద సరైన పద్ధతిలో వారికి ఒప్పించే అవకాశం ఏమైనా ఉన్నాయా? సయ్యద్ ఇస్మాయిల్ గారు. ఓకే, సయ్యద్ ఇస్మాయిల్ గారు లేనట్టుంది, కనబడుతుంది, వాళ్ళు వెళ్ళిపోయినట్టుంది. ఒకసారి గోవర్ధన్ గారు. సార్, సయ్యద్ సార్ వచ్చారట, సయ్యద్ ఇస్మాయిల్ గారు నా మాట వినబడుతుందా అండి మీకు? ఇస్మాయిల్ గారు ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్, మాట్లాడండి సార్, మాట్లాడండి.
సార్ ఎనీవే లెట్ us విల్ గో టు ద గోవర్ధన్ గారు మీరు చెప్పండి సార్. ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో చాలా ఇంత విశ్లేషించినా కూడా దీనికి ఒక సరైన మార్గం మనం మాత్రం కనబడతలేదు. పోలవరానికి ఇచ్చిన ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుతం శ్రీశైలం పాలనలో ఇంత పెద్ద ముప్పు ఉన్నది కాబట్టి దీని విషయంలో ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్య వైఖరి వేస్తున్నట్టు మనం చెప్తున్నాం సార్. అంటే ఇప్పటికి దాదాపు 2009 అంటే 2019 10 సంవత్సరాలు, తర్వాత 2025 సుమారు 15 సంవత్సరాలు దాటుతోంది. అంటే ఆ ప్రాజెక్టు వల్ల 2 రాష్ట్రాలు విద్యుత్ వినియోగం చేసుకుంటున్నాయి. అది కూడా ఆ విద్యుత్ వినియోగం కూడా కోల్ లాంటి కాలుష్యకారకమైనది కాకుండా అత్యంత క్లీన్ రెన్యూబుల్ విద్యుత్తు, కాలుష్యం లేనటువంటి విద్యుత్తు, దాంతో పాటు నీటిని కూడా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఇంత ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి గుంత అది దాదాపు ఇటీవల నివేదికల్లో కూడా చెప్పడం జరిగింది. ఆ నివేదికల సారాంశం ఏంటి అంటే ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది కేవలం అంటే ఈ పునాది, పోలవరం పునాది ఏదైతుందో పునాది కంటే లోతుగా ఉండడం మాత్రమే కాదు, ఇది లోతుగా పడడం వల్ల అంటే ఏదైతే మనం పునాది కంటే ఇంకా మరింత లోతుగా పడడం వల్ల పునాది ఏ మేరకు దెబ్బతింది, పునాది ఏ మేరకు దెబ్బతింది అనేటటువంటి విషయాల్ని కూడా గత నివేదికలు పరిశోధించాలి. అంటే ఆ రాళ్లలో కూడా, పునాది రాళ్లలో కూడా, పునాది వేసినటువంటి స్పిల్వేలో కూడా ఏమాత్రం గ్యాప్స్ వచ్చాయి, ఏమాత్రం అంటే అనువంత గ్యాప్స్ ఏమైనా వచ్చాయా, అలాంటిది కనుక వెంట్రుకవాసి గ్యాప్ కూడా ఏమైనా వచ్చినట్టు కనుక తెలిస్తే దాన్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచ ప్రామాణికమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరికరాలతో దాన్ని పరిశోధించాలి. ఆ పరిశోధించి పునాది కంటే లోతుగా ఇది వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా పునాది భాగంలో కొంత వెంట్రుకవాసి మరింత అత్యంత నానో లెవెల్ క్రాక్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అలాంటిది కనుక వస్తే శ్రీశైలం డ్యామ్ పునాదికే అత్యంత చాలా ప్రమాదం అని చెప్పేసి నేను గత నివేదికలు చదివాను. ఆ నివేదిక కూడా ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరము అని చెప్పి మనకు ఇదివరకు చెప్పడం జరిగింది. ఇప్పటికే క్లియర్ గా రెండు ప్రభుత్వాలకి చెప్పడం జరిగింది. అందులో అది ముఖ్యంగా ప్రధానమైనటువంటి బాధ్యత ఏపీ గవర్నమెంట్ స్థాయిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి శ్రద్ధ తీసుకోవాలి. దాంతో పాటు రేవంత్ ప్రభుత్వం కూడా దీన్ని అవసరమైనటువంటి ప్రపోర్షనేట్ అంటే ఏదైనా చట్టబద్ధంగా అవసరమైనటువంటిది ఏదైనా ఉంటే ప్రాజెక్టు వినియోగం రీత్యా, ఖర్చు రీత్యా దాంట్లో కూడా భాగస్వామ్యం చేయాలి. ఈ రోజు ఉండేటటువంటి ప్రభుత్వాలు, ఇటు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసినా, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ చూసినా, అంటే ఉన్న కొత్త ప్రాజెక్టులు అనేటటువంటి విషయాలు వీళ్ళకు ప్రియారిటీగా ఉంది తప్ప, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అంటే పాత ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ లో కానీ మిగతా విషయాల్లో ఏమాత్రం శ్రద్ధ లేదు అనేటటువంటి చాలా స్పష్టం. ఇది నేను ఒక గతంలో చదివినటువంటి దాని ప్రకారం సుమారు ఒక 1000 కోట్ల వరకు అవుతుంది అని చెప్పేసి 1000 కోట్ల వరకు అవుతుంది అనేది తెలుస్తా ఉంది. అవసరమైతే దాని కింద లక్ష్మీనారాయణ గారు అన్నట్టు కింద ఒక ఆనకట్ట కానీ ఆ నీటి పైనుంచి పడేటటువంటి స్కై జంప్ ఒత్తిడికి అవసరమైనటువంటి ఆ నీటి ఒత్తిడిని తగ్గించడానికి కింద కూడా ఏమైనా డ్యామ్ కట్టాలా లేకపోతే ఆనకట్ట కట్టాలా ఏంటి అనేటటువంటి విషయాలను కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది గనక మరొకసారి 2009 లాంటి వరద విపత్తులు గనక సంభవించి ఆ 14 లక్షల క్యూసెక్ల కంటే ఎక్కువ వరద గనక వస్తే, ఈ రోజు మనం చూస్తున్నాం భారీ స్థాయిలో క్లైమేట్ మొత్తం మారిపోయింది. కాబట్టి ఇలాంటి భారీ ఈ ఫ్లడ్స్ కూడా రావడానికి కూడా మనకు అవకాశం ఉంది. ఈ వాతావరణము పర్యావరణము మన అదుపులో లేదు. కాబట్టి దీనివల్ల అలాంటి భారీ వరదలు కనుక ఈ పునాది కంటే ఎక్కువ లోతుకు వెళ్ళినటువంటి ప్లంజ్ పూల్, ఆ భారీ గొయ్యి ఉన్నటువంటి నేపథ్యంలో 2009 రాజశేఖర రెడ్డి లాంటి ఆ కాలం నాటి వరదలు కనుక వస్తే ప్రాజెక్టుకే చాలా ప్రమాదం. మనం చెప్పలేము ప్రాజెక్టుకి ప్రమాదం లేదని. ఆ ప్రాజెక్టు కనుక ప్రమాదం వస్తే
నాగార్జున సాగర్కి వస్తుంది, పులిచింతలకు వస్తుంది, ప్రకాశం బ్యారేజ్కి వస్తుంది. దారి పొడవునా కర్నూలు నుంచి మొదలుకొని ఆంధ్రాలో ఉన్నటువంటి అనేక నగరాల నుంచి మొదలుకొని గ్రామాల నుంచి మొదలుకొని తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలు పట్టణాలు నదికి రెండు వైపులా ఉండేవి. నల్గొండ జిల్లాలో నదికి రెండు వైపులా ఉండేవి. అటు కింద ఆంధ్ర ప్రాంతం వరకు ఆ గుంటూరు చివరికి సముద్రంలో కలిసే వరకు కూడా ఇది ఆ విపత్తును మనం ఊహించలేం. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం, దాంతో పాటు రేవంత్ ప్రభుత్వం, మోడీ జలశక్తి శాఖ, మోడీ శ్రద్ధ తీసుకొని అవసరమైతే మోడీ కూడా దీంట్లో ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం ఈ బాక్రానంగల్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చేసింది. ఈ రోజు ఉండేటటువంటి ఈ డెఫిసిట్ లోటు ప్రభుత్వాల్లో ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కూడా దీనికి చేదోడు వాదోడుగా వెంటనే చేయి వేసి ఈ ఫ్లంజ్ పూల్ ని ఒక శాస్త్రీయమైనటువంటి సిడబ్ల్యూసి, ఎన్డిఎస్ఏ లాంటి డ్యామ్ సేఫ్టీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ పనులు పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్, ఇదే సార్ సయ్యద్ గారు వచ్చినట్టు కనబడుతుంది. సయ్యద్ ఇస్మాయిల్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ సంబంధించి ఇంత పెద్ద పెను ప్రమాదం వచ్చినా కూడా గత ప్రభుత్వాలు, అది కాంగ్రెసే కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, పార్టీలకు అతీతంగా దీనికి సంబంధించిన దీని మీద ఎందుకు శ్రద్ధ చూపలేదు? ఇంత పెద్ద ప్రమాదం ఏర్పడినట్టు ఇంకా చెప్తున్నప్పటికీ ఈ 400 మీటర్స్ వెడల్పు, 130 ఫీట్ల సంబంధించిన లోతు గొంత ఏదైతే ఏర్పడ్డదో ఈ ఏర్పాటు ద్వారా హాల్ ఏర్పడ్డది. ఆ హాల్ ఇంకా ప్రమాదకరంగా డ్యామ్ వైపు ఏరుతూనే ఉంది. ఒకవేళ కనుక ఇప్పుడు మన అనివార్య కారణాల వల్ల వచ్చే వరద కాలంలో వరద ఒత్తిడి ఎక్కువ ఉంటే అప్పుడు ఇంకా ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి మీరేమన్నా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం ఉన్నదా? ఎప్పుడు చూసినా కూడా జలకు సంబంధించిన నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్కు మాకు నీళ్ళు వస్తలేవు, మాకు వస్తే నీళ్ళు వస్తలేవు మనం చెప్పుకుంటా పోతున్నాం. కానీ ఇప్పుడు కట్టుకొని ఉన్న ప్రాజెక్టే పెను ప్రమాదం ఉన్నదిరా బాబు అంటే దీని మీద శ్రద్ధ ఎందుకు చూపట్లేదండి? దీని విషయం మీద మీరేమంటారండి? సయ్యద్ ఇస్మాయిల్ గారు, అదే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆఫ్ శ్రీశైలం. నమస్తే సార్. సార్ చెప్పండి, మాట్లాడండి సార్. హలో, వినిపిస్తుందండి, మాట్లాడండి సార్. నమస్తే సార్. మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మాట్లాడండి. వరద సామర్థ్యము 19 లక్షల క్యూసెక్ల నీళ్లు సార్. ఎస్ సార్. హలో సార్. సార్ చెప్పండి సార్, కంటిన్యూగా మాట్లాడండి, మీరు మాకు వినబడుతుంది. ప్రభావం వల్ల 26 సెక్ల వాటర్ ఇచ్చేయండి సార్ మా దానికి. హలో సార్. చెప్పండి. 380 అడుగుల లోతు నుంచి తీశారు సార్ ఈ పైపులని. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 120 అడుగులకి, అంటే దానికి మించిపోయింది అనమాట గుంత. ఇప్పుడు పూర్తిగా తీవ్ర స్థాయిలో ఉంది. మనము చాలా దీనిలో ఉన్న దాని గురించి అది ఎమర్జెన్సీగా చేయాల్సిన పని సార్ అది పెంచులుది సార్. డేంజర్ గ్లోబల్స్ కూడా బాగుతున్నాయి. దాని గురించి పైన గత ప్రభుత్వమే చేయాలా, ఇది నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు చేయలేకపోయినారు. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఈ పనిని చేస్తే మనకు డ్యామ్ ని చాలా సేఫ్టీ ఇస్తాం సార్. అయితే ఇంకొక చిన్న విషయం సార్. హలో సార్. చెప్పండి సార్, మీరు వినబడుతుంది, కంటిన్యూగా చెప్పుకుంటా పోండి. అదే సార్, మనకు 380 అడుగుల లోతు నుంచి పెట్టు. అయితే మళ్ళా కింది ఇంకా 20 అడుగులు కిందికి పోయింది సార్ అది బెడ్డు. డ్యామ్ సామర్థ్యము 19 లక్షల వరకు ఉండేది సామర్థ్యము. మొన్న 2009లో 26 లక్షలకి పైన మినిమం వచ్చినాయి. అయినా కానీ తట్టుకుని నిలబడింది సార్ ఇది. దీన్ని మనము అతి తొందరగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. ఈ ప్రభుత్వం అయినా ఈ పని చేస్తుందేమో అనే ఆలోచనతో వేచి చూస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ సయ్యద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితుల్లో ఇంత అత్యవసరంగా చేపట్టాల్సిన ఈ డ్యాముకు సంబంధించిన వచ్చిన ప్రమాదానికి యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మీరేమన్నా అక్కడ ఆందోళన చేపట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీన్ని త్వరగా పని పూర్తి చేయాలని. పని పూర్తి చేయాలని మేము అడుగుతున్నాం సార్. సార్ మీరు ఆందోళన కార్యక్రమాలు అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఏమైనా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నాయా? ఖచ్చితంగా చేపడతాం సార్. అట్లా చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం సార్ ఖచ్చితంగా. సార్ ఇప్పుడు 2009లో మీ ప్రభుత్వమే ఉన్నదండి, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. దాని తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఒకసారి ఇప్పుడు 9లోనే ఇది
ఆ వద్ద నీరు 26 లక్షల చెక్కుల నీరు వచ్చి అప్పుడు గుంతపడితే ఏర్పాటైంది. ఎస్ సార్. దాని తర్వాత కూడా మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. అయితే ఈ ప్రభుత్వాలకు సంబంధించిన ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ఉన్నది అనుకుంటున్నారు సార్ మీరు? అదే సార్, అందుకే మీరు పెట్టారు కదా. మేము ఏమంటున్నాం అంటే సార్, ఇప్పుడు అత్యవసరంగా చేయాల్సిన పని సార్ ఇది. దాని గురించి చెప్తున్నాను సార్ మీకు. ఇది ముందు చేయాల పని ఇది. ఎందుకంటే డ్యామ్ నిలబడిందంటే, తట్టుకుని నిలబడిందంటే దీని కెపాసిటీ 19 లక్షలు సార్. దీనికి తట్టుకుంటే నిలబడేది డ్యామ్ కెపాసిటీ 19 లక్షలు మాత్రమే. ఇది ఒకసారి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ప్రమాదంలో ఉంటాం సార్ మనము. దానికోసం చెప్పేది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోకపోతే మీరు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారా యాజ్ ఎ శ్రీశైలం పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా? వచ్చి పోయారన్నమాట. సార్లు వచ్చి అజయ్ జైన్ గారు, చైర్మన్ గారు వచ్చి అన్ని చూసుకుని పోయారు. పని మొదలు పెడతామని చెప్పినారన్నమాట. రైట్ సార్. ఒకసారి మనం దొంతు లక్ష్మీనారాయణ గారి దగ్గర వెళ్ళాం. లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం ఏదైతే మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సయ్యద్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామన్నారు. కాకపోతే ఏంటంటే గత ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కొత్త ప్రాజెక్టుల మీద ఉన్న ఏదైతే శ్రద్ధ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను మనం ఒకసారి దాన్ని కాపాడుకున్నామనే బాధ్యత కూడా లేదని మీరు కూడా చెప్పారు. స్పష్టంగా అర్థమైపోయింది. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ ఒకవేళ కనుక ఇప్పుడు వచ్చే 2025లో ఏదైతే మనం పొంచి ఉన్న ప్రమాదం మనం ఖచ్చితంగా చెప్పలేము. అది దాని మీద ఆధారపడి ఉంటుంది. నీళ్ళు ఎట్లా వస్తాయి, వరద ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పలేము. కానీ 2025లో మాత్రం ఎక్కువ శాతం నీళ్లు వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్పుకుంటూ పోతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఎన్ని ప్రాంతాలు కొట్టుకోపోయే అవకాశం ఉన్నాయి సార్? దీనికి నేషనల్ డిజాస్టర్స్ ఫోరం సంబంధించిన వారు ఎందుకు దీని మీద సరైన పద్ధతిలో వీరు ఒకసారి ఎందుకు దీని మీద శ్రద్ధ చూపెడతలేరు? దీని మీద ఈ ప్రాజెక్టును ఈ ఏదైతే లాసెస్ ఉన్నాయో లాసెస్ని పూర్తి చేయడానికి ఎందుకు వీరు సముఖంగా లేరని అనిపిస్తుంది సార్ మీకు? సరే, ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు అందరూ తెలిసిందే, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఇది జల విద్యుత్ కొరకు నిర్మాణం చేసిన ప్రాజెక్టు. ఎగ్జాక్ట్. అయితే జల విద్యుత్ ఇది 80 వరకు అయిపోయింది. దాదాపు తెలంగాణ సైడ్ 900 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తారు. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 710 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తారు జల విద్యుత్ ప్రాజెక్టు. ఏంటంటే నాగార్జున సార్ పైన ఇది ఒక స్టోరేజ్ చేసి ఆ జల విద్యుత్ ద్వారా క్రమంగా నీటి వదిలి నాగార్జున సార్ కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లు వదలాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ టు ద నాగార్జున సార్ యాజ్ వెల్ as పవర్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్. ఇది పవర్ ప్రొడక్షన్ తో తెలంగాణ ఆంధ్ర, ఎందుకంటే 900 మెగావాట్స్ తెలంగాణ ఉత్పత్తి చేస్తుంది లెఫ్ట్ సైడ్, రైట్ బ్యాంక్ లో 710 మెగావాట్స్ రైట్ సైడ్ లో ఉత్పత్తి ఉంది దీని కింద. ఇది చాలా మేజర్ ప్రాజెక్ట్స్. మనకు ఒక అదృష్టం కొద్ది ఏంటంటే ఆ ఫ్లంజ్ పూలు ఈ స్కై జంప్ వాటర్ జంప్ నుంచి కొంత దూరంలో ఉన్నది ఏర్పడదు కాబట్టి మనకు ఇప్పటికిప్పుడు డ్యామ్ కు అనేది సేఫ్టీకి అత్యవసర పరిస్థితి రాలేదు. ఎప్పుడైతే ఈ డ్యామ్ ఫ్లోకు సంబంధించిన ఎప్పుడైతే నీళ్లు పడుతుందో ఆ గుంత ఇంకా వెడల్పు సాగర్ అంటే డ్యామ్ వైపు వెళ్తున్నట్టుగా కనబడుతుంది సార్. అంటే వెడల్పు 400 ఫీట్స్ వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఆల్. అంటే బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు ఈ కాంక్రీట్ నిర్మాణం ఏదైతే జరిగిందో ఆ కాంక్రీట్ నిర్మాణాన్ని కూడా అది వాళ్ళకు డెమాలిష్ చేసుకుంటూ దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెనక్కిపోతున్నట్టుగా గుర్తిస్తున్నారు సార్. ఈ విషయంలో ఏమంటారండి యాజ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఇంజనీర్? మీకు దేనికైనా వాటర్ జంప్ అయినప్పుడు దాని కోత లెవెల్ ఉంటది, దాన్ని స్కవర్ లెవెల్ అంటారు. దీని ఎస్టిమేటెడ్ స్కవర్ లెవెల్ డ్యామ్ దగ్గర 400 ఫీట్లకు నిర్ణయించిండ్రు. ఇక్కడ 400 ఫీట్లకు నిర్ణయించి ఒక 10 ఫీట్లు తేడా లోపలికి ఎక్కడో ఒక పాయింట్ కాడ పోయింది. అది 410 ఫీటు ఏది ఫ్లంజ్ పూల్ అంటే అంతటా పోలేదు అది. ఇక్కడ ఏంటంటే దీని వల్ల స్టెబిలిటీ డ్యామ్ స్టెబిలిటీని స్టడీ చేయాలి క్షుణ్ణంగా. దీని వల్ల ఒక ఫర్దర్ స్ప్రెడ్ అయితే స్టెబిలిటీకి ఏమన్నా ఎఫెక్ట్ వస్తా అని ఫర్దర్, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీలో లేదు కాబట్టి 2 ప్రభుత్వాలు ఇప్పటిదాకా అట్లా పక్క పెట్టుకున్నాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్నట్టు టేకప్ చేస్తుండే. హవెవర్ దీని యొక్క స్ప్రెడ్డింగ్ లెవెల్ ఒకవేళ స్కవర్ డెప్త్ ఎస్టిమేటెడ్ స్కవర్ డెప్త్ 400 ఫీటు, ఇది ఇంకో 10 ఫీట్లకు స్కవర్ డెప్త్ అంటే కోత లెవెల్ అంటారు. అంటే వాటర్ జంప్ అయినప్పుడు కోత లెవెల్ 400 ఫీట్ కు నిర్ణయించారు శ్రీశైలంది. అది 380 ఫీట్ ఫౌండేషన్ లెవెల్ అప్పటి కూడా కోత లెవెల్ ఉంటుంది ప్రతి డ్యామ్ కు. కోత నీళ్లు జంప్ అయితే ఎంత కోత లెవెల్ వరకు ఎస్టిమేట్ చేస్తారు. ఎస్టిమేటెడ్ కోత లెవెల్ 4 లెవెల్. అయితే కాబట్టి ఏంటంటే ఇది ఎందుకు సేఫ్ అవుతుంది అంటే ఎప్పటికక్కడ వాటర్ కుషన్ ఉంటుంది. వాటర్ కుషన్ ఉండడం వల్ల దీనివల్ల అంత ఇదివరకు మనకు ఎమర్జెన్సీగా రాలేదు దీనికి. వాటర్ కుషన్ లేనప్పుడు ఒకవేళ ఆడ వాటర్ కుషన్ లేకుండా ఎక్కువ
నాకు తెలిసినంతలో అయితే 2009లో వచ్చిన ఫ్లడ్ మించి హైయెస్ట్ ఫ్లడ్ దాని మీద కృష్ణా మీద రికార్డెడ్ ఫ్లడ్ 2009 లో సెప్టెంబర్ లో 2009 నాడు హైయెస్ట్ ఫ్లడ్. అంత ఫ్లడ్ రికార్డ్ ఎన్నడూ కాలేదు, ముందు కాలేదు, తర్వాత కాలేదు. సరే, మనం ఏంటంటే డామ్ స్టెబిలిటీ, దీని యొక్క స్ప్రెడ్డింగ్ స్టెబిలిటీని వర్కౌట్ చేసి నిపుణుల ద్వారా, నిపుణులు ఉంటారు దీనికి, ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ వరల్డ్ ఎక్స్పర్ట్ ఉన్నారు, మన నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. దాని ద్వారా ఇది చేసి స్కవర్ డెప్త్ అబోవ్ కన్నా ఫిల్అప్ చేసి ఉంచాలి దీన్ని స్పంజ్ పూల్ ను. అంటే 400 feet స్కవర్ డెప్త్ దీని ఎస్టిమేటెడ్ ఫర్ డ్యామ్ సేఫ్. దాని పైకి దీన్ని ఒక ఉంచాలా, లేదా కింద ఒక ఆనకట్ట డ్యామ్ చెక్ డ్యామ్ అన్న కట్టమన్నా, వియర్ కట్టమన్నా, ఆనకట్ట అంటే ఆ లెవెల్ కూడా ఇక్కడ వస్తుంటది, వాటర్ ఎప్పటికీ స్టోర్ అయి ఉంటది. రెండో ఆల్టర్నేట్ స్టడీ చేసి డ్యామ్ సేఫ్టీ గురించి ఎవరైనా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది స్టోరేజ్, ఇది ఇప్పుడున్న ప్రజెంట్ స్టోరేజ్ 215 TMCలు, 250.84 TMC స్టోరేజ్ ప్రెజెంట్. అంటే ఒరిజినల్ స్టోరేజ్ 264 ఉండే, అది సిల్టేషన్ తోని 215 TMCలో స్టోరేజ్ ఉంది. మనం ఇంత స్టోరేజ్ డ్యాము కృష్ణా మీద మనకు అదృష్టం. ఇది 215 TMCల స్టోరేజ్ కృష్ణా మీద ఉన్నది. అంటే ఈ శ్రీశైలంలో ఉంది. ఆ నీళ్లు మనకు సాగుకు వస్తున్నాయి. నాగార్జున సార్ స్టోరేజ్ కూడా 312 TMCలు ఉంది. ఈ రెండు స్టోరేజ్లు 500-600 స్టోరేజ్లు మనకు లభ్యం అవడము శ్రీశైలం కృష్ణా నది మీద అదృష్టం. మనకు ఇంత స్టోరేజ్లు గోదావరి మీద లేవు. గోదావరి మీద ఇంత పెద్ద స్టోరేజ్ లేవు. ఏమున్నా శ్రీరామ సార్ 90 TMCలే, అంత ఎల్లంపల్లి ఒక 20 TMCలు, పోలవరం అయినా 94 TMCలే స్టోరేజ్. 194 TMC అవంతా పోలవరం అయినా 194 TMC స్టోరేజ్. కాబట్టి ఇది స్టోరేజ్ మనకు ఉన్న డ్యామ్ లో రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద శ్రద్ధ వహించాలి, దాన్ని డీటెయిల్ గా స్టడీ చేయాలి, స్టడీ చేసి టేకప్ చేయాల్సిన అవసరం ఉంటది. ఫర్దర్ ఏమన్నా ఈ ఫ్లంజ్ పూల్ స్ప్రెడ్ అయితే ఫౌండేషన్ కి ఏమన్నా లెవెల్ కి ఎఫెక్ట్ అయితేనే మనం స్టడీ చేయాలి, స్టడీ చేసి టేకప్ చేయాలి. అంటే ఎమర్జెన్సీగా నాట్ ఎమర్జెన్సీగా ఏదైనా కానీ స్టడీ చేసి దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్ సార్, ఓకే సార్. ఇప్పుడు కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. కోటేశ్వర్ గారు ఫైనల్గా ఏదైతే మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మనకు లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఇంత పెద్ద ప్రమాదం లేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ 2009 ఏదైతే ఉన్నదో, అంటే అగ్లాగిరా పిछला హుషార్ అనే ఒక తెలుగులో ఉర్దూలో సామెత ఉన్నదండి. అగ్లాగిరా పిछले హుషార్ 2009లో ఏదైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ ఫ్లడ్స్ కనుక ఇంకా రావు అని మనం చెప్పలేం. ఇంకొక విషయం, మనం లక్ష్మీనారాయణ గారు బాగా అదృష్టాన్ని నమ్ముకునేటట్టున్నది. అయితే అదృష్టాన్ని నమ్ముకొని మనం నాగార్జున సాగర్ కానీ లేకపోతే మన శ్రీశైలం కానీ అదృష్టం మీద ఆధారపడి లేదు కదండి. మనకు కావాల్సిందల్లా అక్కడి నుంచి వెళ్ళి పూడికలు తీయాలి, అక్కడి నుంచి వెళ్ళి స్టోరేజ్ని ఎక్కువ పెంచడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ దానికి సంబంధించిన మనం ఒకసారిగా దాన్ని నిర్లక్ష్య వైఖరి వహించుకుంటూ ఈరోజు ఇంత ప్రమాదశాత్తు వచ్చినప్పటికీ 400 అడుగుల లోతు గొంతు ఏర్పడినట్టును, 130కి సంబంధించిన లోతు, 400 వెడల్పు గుంత ఏర్పడినప్పటికీ మనం ఇంకా ఎప్పటి వరకు ఇట్లానే నిర్లక్ష్యం ఇస్తారు. నీటి గురించి కొట్లాడుకుంటున్నాం, విద్యుత్ గురించి కొట్లాడుకుంటున్నాం, కానీ దాని సేఫ్టీ గురించి మాత్రం మర్చిపోయామేంటండి? దీని మీద యాద విశ్లేషకునిగా లాస్ట్ ఏమంటారండి? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అదృష్టం మీద అని మీరు అంటున్నారు, నాకైతే అట్లా అర్థం కాలేదు. అదృష్టం కొద్ది అనే మాట అది వేరే సందర్భంలో వాడారు తప్ప, స్టోరేజ్ డ్యామ్ లో 2 స్టోరేజ్ డ్యామ్ ఉండడం మనకు అదృష్టం. మేజర్ స్టోరేజ్ ఏంటంటే కృష్ణా మీద 600 TMCల స్టోరేజ్ మనకు శ్రీశైలం చాలా బ్రహ్మాండమైన మాట్లాడారు. మొత్తం వీటిని నిల్వ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాల గురించి చెప్పారు. ఏ నిపుణులు కూడా నాకు తెలిసినంత వరకు అదృష్టాన్ని బట్టి డ్యాములు కట్టరు, డిజైన్ చేయరు, అందుకని అది సమస్య కాదు. ఏమైనప్పటికీ నిర్లక్ష్యం అనేటువంటిది ఏ విధమైనటువంటి ముప్పుకు దారితీస్తుందో మనం అనేక ఉదంతాలు చూసాము. ఇప్పుడు నిన్న అంతా సైరన్లు మోగించి దేశం అంతా ఏ విధంగా హడావుడి చేశారో చూసాము. అందుకని ఏదైనా కానీ చిన్నదని మనం ఈ రోజు నిర్లక్ష్యం చేస్తే అది రేపు పెద్దదైన తర్వాత దాన్ని మన చేతుల్లో కూడా ఉండదు కనుక డెఫినెట్ గా దాన్ని నిపుణులతోటి పరీక్షలు చేయించి సలహాలు తీసుకొని దానికి చర్యలు తీసుకోవాలి అనేది నేను ఈ సందర్భంగా అయితే కంక్లూజన్ గా మీరు ఏమంటారు లక్ష్మీనారాయణ గారు? ఇప్పుడు ఏమంటారు కంక్లూజన్ గా? దీన్ని కంక్లూడ్ చేయండి సార్ ఒకే నిమిషంలో. దీన్ని డీటెయిల్ స్టడీ చేయాలి. ఎక్స్పర్ట్స్, వరల్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డ్యామ్ సేఫ్టీ ఫ్లంజ్ పూల్ డీటెయిల్ స్టడీ చేసి ఫర్దర్ దీన్ని ఎక్స్పాండ్ అయ్యి ఒకవేళ డ్యామ్ స్టెబిలిటీకి ఏమన్నా ఎఫెక్ట్ వస్తుందా అనేది స్టడీ చేసి నిర్ధారించి
ఎస్టిమేటెడ్ స్కవర్ లెవెల్ ఆల్రెడీ 2000 లో దీని మీద హైడ్రాలజీ స్టడీ చేసారు. రైట్. దాని తర్వాత ఏం చేపట్టలేదు. 2000 లో హైడ్రాలజీ సర్వే చేసి దీని మీద హైడ్రాలజీ సర్వే చేసి అది పక్కన పెట్టిండ్రు. మళ్ళీ హైడ్రాలజీ సర్వే చేయాలి. హైడ్రాలజీ సర్వే చేసి దీని స్టెబిలిటీకి ఫ్యూచర్ లో ఈ స్పంజ్ పూల్ ఈ గుంత ఎక్స్పాండ్ అయ్యి ఒకవేళ అనుకోని వరదలు మళ్ళా 2009 నాడు వచ్చిన వరదలు వచ్చినట్టుంటే ఏం పరిణామాలు ఉంటాయి, దీని యొక్క స్టెబిలిటీకి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా, ఎఫెక్ట్ అయితే రిమీడియల్ స్టెప్స్ ఏం చేయాలి ఏమనేది, దీని స్పంజ్ పూల్ కొంత లెవెల్ పూర్తి చేయాలా లేదా కింద ఆనకట్ట కట్టాలన్నా అనేది మనం డ్యామ్ సేఫ్టీలో ఎప్పటికీ డ్యామ్ సేఫ్టీలో అంశం భాగంగా తీసుకోవాలి. ఇది రైట్ సార్. ఓకే, ఇప్పుడు లాస్ట్ కంక్లూడ్ గా గోవర్ధన్ గారు మీ వర్షన్ ఏంటండి కంక్లూడ్ గా? అంటే ప్రభుత్వాలు నీటి పంపకాల్లో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విద్యుత్ ప్రయోజనాల్లో అనేక ప్రభుత్వాల మధ్య అనేక రాష్ట్రాల మధ్య తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధం నడుస్తూ ఉంది. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బహుళ ప్రయోజనాలను ఇచ్చినటువంటి నీళ్లను అందించే విద్యుత్తును అందించేటటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లంజ్ పూల్ కు ఏర్పడినటువంటి ప్రమాదం, పునాదిలో ఏదైతే భారీ గుంత ఏర్పడినటువంటి ప్రమాదం విషయంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తర్వాత శ్రద్ధ తీసుకుపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి దానికి సంబంధించినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో వాటిని పునర్నిర్మాణం చేయడం గురించి శ్రద్ధ వహించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. మరొక కీలకమైన విషయం ఏంటంటే ఇదివరకే వెల్లడించినటువంటి నివేదికలో ఈ ప్లంజ్ పూల్ పునాది కంటే ఎక్కువ లోతు వెళ్ళినటువంటి నేపథ్యంలో పునాదికి నానో లెవెల్ క్రాక్స్, నానో లెవెల్ జియోఫిజికల్ అంటే భూగర్భంలో పునాది అడుగు భాగంలో ఏమైనా అత్యంత సన్నటి క్రాక్స్ ఏమైనా ప్రమాదం ఏమైనా సంభవించడానికి అవకాశం ఉంది అనేది గతంలో చెప్పారు. కాబట్టి వాటిని కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా ఆధునిక పరికరాల ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వెంటనే పరిశోధన చేయాలి, ఆ ముప్పుని పరిశీలించాలి, దాన్ని వెంటనే నివారించాలి, ఆ పునర్నిర్మాణం వెంటనే చేపట్టాలి, శ్రీశైలం డ్యామ్ రక్షించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఏదైతే ఉన్నదో అనిల్ కుమార్ గారు మనకు సంబంధించిన తెలంగాణ ఈఎన్సీ డ్యామ్ సేఫ్టీ కమిషన్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వారు అనేక నివేదికలు సమర్పించినప్పటికీ ఏదైతే నేషనల్కి సంబంధించిన ఏదైతే సేఫ్టీ ఉన్నారో వారికి సంబంధించిన అట్లాగే మనకు సంబంధించిన వాటాలకు సంబంధించిన మాట్లాడడం కానీ సేఫ్టీ డ్యామ్ల సేఫ్టీ గురించి కానీ ఎవరు కూడా పనికి సరైన పద్ధతిలో వారు స్పందిస్తలేరని మనకు నిరూపిస్తున్నది. ఇప్పుడు వచ్చే వర్షాకాలం కన్నా ముందే మనం ఈ యుద్ధ ప్రతిపాదికన ఏదైతే మనకు ప్లంజ్ పోల్ ఏర్పడదో దాన్ని మరొకసారి ఇంకా ఇంకా గొయ్యి అయితే ఉన్నదో ఇంకా వెడల్పు కాకముందు ఇంకా లోతు కాకముందు పెను ప్రమాదం పొంచి రాకముందే మనం సేఫ్టీగా దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఉన్న ప్రాజెక్టు ఉన్న డ్యామ్లను ఎట్లా కాపాడుకోవాలి, ఆ జల విద్యుత్తుకు సంబంధించిన నీళ్ళకు సంబంధించిన ఏదైతే కొట్లాడబడుతున్నామో ఆ డ్యామ్లను కూడా రక్షించడానికి అలాగే కొట్లాడబడి అయినా సరే ఆ డ్యామ్లను రక్షించుకోవాలని ఫోర్స్ సాయిస్ టీవీ ప్రభుత్వాలను కోరుతూ రేపు మరొక అంశంతో ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు మన నైనాల గోవర్ధన్ గారికి అలాగే దొంతు లక్ష్మీనారాయణ గారికి అలాగే సయ్యద్ ఇస్మాయిల్ గారికి అలాగే కోటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ సాయిస్ టీవీ.